అస్సు అయితే ఇంటికి వెళ్ళిపోతుంది, రేపు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు డైరెక్ట్ వేరగడం బస్సు ఎక్కిపోద్ది అనమాట. నేనైతే ఈవినింగ్ 9కి వెళ్తాను. రేపు రావా? రేపు రావా? రేపు వచ్చేస్తాను. ఐరన్ చేసి ఉంచుదమంటే చేయకుండా ఒక 2 రోజులు ఉంచుదమంటే వాళ్ళకి కూడా పెళ్ళే ఉంది. అడుగు వద్దు అవ్వదు, చేసి ఇస్తాను అనుకో, నువ్వు తెచ్చేస్తావు, అప్పుడు వాళ్ళకి ఎలా చేయగలుగుతుంది? ఎక్కడ కదా షాప్ దగ్గర తీసుకో. మనం వాళ్ళు వస్తారా? వాళ్ళ అక్క వస్తుందంటే ఒక 2 కాకపోతే చెప్తాను ఏదో ఒకటి. బాయ్ బాయ్. అసలు అయితే లేదు అండ్ పార్వతీపురం వెళ్ళింది అండ్ ఇప్పుడైతే వస్తుంది అనమాట. 2కి అలా వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఈరోజు అల్లు అర్జున్ మూవీ రిలీజ్. సో అల్లు అర్జున్ ఫ్యాన్ అయ్యండి, మూవీకి వెళ్ళకపోతే బాగోదు కదా. ఈవినింగ్ అయితే టికెట్స్ బుక్ చేశాను. సో ఈవినింగ్ ఫస్ట్ షోకి అయితే వెళ్దాము, అంటే 6కి షో అవుతుంది కదా, దానికైతే వెళ్దాం. పోతే షాప్ అయితే మూసేస్తాను. అంటే 3 ఇయర్స్గా వెయిట్ చేస్తున్నాను అల్లు అర్జున్ మూవీ కోసం. సో ఫస్ట్ టైం ఖచ్చితంగా ఇది వెళ్ళాలి, ఎలా అయినా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను. టికెట్స్ అయితే బుక్ చేశాను. మూవీ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో చెప్తాను. అసు కూడా వస్తుంది మూవీకి అయితే. ఇప్పుడైతే చెప్పాను కదా దెబ్బ మీద దెబ్బ అని చెప్పి. అయితే మనకి ఫిషెస్ కూడా వచ్చేసాయి స్టాక్ అయితే. అండ్ యూట్యూబ్ పేమెంట్ విషయం కూడా సాల్వ్ అయిపోయింది, చాలా హ్యాపీగా ఉంది. నేను డైరెక్ట్గా కస్టమర్ కేర్తో మాట్లాడాను అనమాట, ఎస్బీఐ కస్టమర్ కేర్. సో వాళ్ళ నుంచి సాల్వ్ చేశారు మన ప్రాబ్లమ్ని. హ్యాపీ, అదొక హ్యాపీ. అండ్ ఫిషెస్ విషయంలో అయితే సాడ్ అనమాట. ఎందుకనంటే మనము 6000 రూపీస్ ఫిషెస్ తెస్తే అందులో బాక్స్ కటింగ్ అయిపోయి మొత్తం 3000 రూపాయలు ఫిషెస్ అయితే పోయాయి. అండ్ 3000 రూపాయలు అయితే లాస్ అయ్యింది నాకు. ఓకే, ఒక్కొక్కసారి అలా అవుతుంది, కొంచెం మేనేజ్ చేద్దాం. ఈరోజు కొంచెం హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మా హీరోయిన్ అల్లు అర్జున్ మూవీ రిలీజ్ కాబట్టి సాయంత్రం వెళ్తాను, అది కూడా అప్డేట్ ఇస్తాను. మార్నింగ్ నుండి చూసుకుంటే కస్టమర్స్ పెద్దగా ఎక్కువ రాలేదు, పర్లేదు, నాట్ బ్యాడ్. ఎంత కొంత అయితే అయ్యింది, మరీ అంత కాదు. ఉదయం వచ్చిన తర్వాత దీపం పెట్టాను. సో దీపం పెట్టేసి ఊదొత్తులు వెలిగించేసి షాప్ అంతా ఫస్ట్ నీట్గా తుడిచేస్తాను అనమాట. షాపు తుడిచేసిన తర్వాత దీపం అయితే పెట్టాను. సో కస్టమర్ వస్తారని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి 1:30 అయిపోతుంది. అసలు 2కి వస్తుంది, 2కి తింటాను. లంచ్ బాక్స్ కూడా తీసుకొచ్చేసాను నేను. అక్కడైతే బ్యాగ్ పెట్టాను అనమాట, బ్యాగ్లో లంచ్ బాక్స్ అయితే ఉంది. సో పర్లేదు, ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం అయ్యింది, మరీ అంత దారుణం అయితే కాదు. ఓకే ఇప్పుడే స్టార్టింగ్ కదా, కొంచెం టైం పడుతుంది, ఓపిక్గా కూర్చోవాలి, ఓపిక్గా ఉండాలి. బట్ ఇది సినిమా కాబట్టి వెయిట్ చేస్తున్నాను వెళ్దామని. అసు వచ్చినాక అప్డేట్ ఇస్తాను. మొన్న మీకు చూపించాను కదా అసు పార్వతీపురం వెళ్ళిపోతుందని చెప్పి, ఇప్పుడు ఇది వస్తుంది అనమాట. సో వెయిట్ చేద్దాం. నా ఫిషెస్ ప్యాకింగ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. తనకి ఇక్కడ పెట్టేసి నేను ఫిష్ ప్యాకింగ్స్ ఇంటి దగ్గర పెట్టేసి మొత్తం ఇప్పేసి ఆ టబ్బుల్లోని గట్టి వేసేసి మళ్ళీ ఇక్కడికి రావాలి, అప్పుడు మూవీకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడే తినేస్తాను, లంచ్ ఇక్కడికే తెచ్చాను కాబట్టి. సో అసుగైతే ఈరోజు ఒక ఈవెంట్ వచ్చింది, పర్లకిండి వెళ్ళిందనమాట ఒకదాయి. అండ్ నేనైతే షాప్లో ఉన్నాను మార్నింగ్ నుండి. మధ్యాహ్నం ఒక పార్సల్ వచ్చింది. ఈరోజు మా అమ్మ తోటకూర కూరిస్తే లంచ్ బాక్స్ తెచ్చుకొని తినేసి ఆ బాక్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను అనమాట. బాక్స్ తెచ్చేసుకొని మొత్తం సర్దుకొని కూర్చున్నాను. ఈరోజు కొంచెం పర్లేదు, కస్టమర్స్ అయితే వచ్చారనమాట, ఒకరిద్దరు అలా వచ్చారు. మార్నింగ్ అయితే బాగానే ఉంది, మా ఆఫ్టర్నూన్ కూడా పర్లేదు. అండ్ ఈవినింగ్ అయితే పెద్దగా ఏమీ రాలేదన్నమాట. ఈవినింగ్ సెక్షన్లో ఎక్కువగా బిజినెస్ అనేది రోడ్ మీద ఉంటుంది. ఇటు సైడ్ ఏంటంటే కొంచెం చీకటిగా ఉండడం వల్ల పెద్దగా ఎవరికి తెలియట్లేదు. ఇంకొంచెం మీద లైటింగ్ కూడా పెట్టించుకోవాలన్నమాట బోర్డుకి. వన్స్ లైటింగ్ పెట్టుకుంటే కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే నేను వాళ్ళకి అంటే ఎలక్ట్రీషియన్కి అడుగుతున్నాను, రమ్మని అడుగుతున్నాను కానీ రావట్లేదు. అండ్ గాజుల్ ర్యాక్స్ కూడా చేయించాల్సి ఉందన్నమాట. షాప్ కొంచెం నిండింది, పర్లేదు. ఈరోజు షాంపూస్ ఇవన్నీ వచ్చాయన్నమాట, అంటే కాస్మెటిక్స్ సంబంధించినవి వచ్చాయి. అండ్ షాంపూస్ అవి ఎక్కడ వేయాలో తెలియక అలా వదిలేసాను. అసలు యాక్చువల్లీ చిన్న తాడు కట్టేసి దానికైతే వేస్తారు. కాకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లం, కొంచెం నీట్గా ఉంది కదా, మనం మళ్ళీ దానికి తాడు కట్టేసి వేస్తే ఇంకా దరిద్రంగా తయారవుతుందేమో అని చెప్పి కొంచెం నేనే అవాయిడ్ చేస్తున్నాను. సో అయితే తాడు కట్టేమంది, బట్ నేను ఆలోచిస్తున్నాను అనమాట. ఈరోజు వచ్చాయి కుంకుమ భరణులు కూడా వచ్చాయి అనమాట.
సో కుంకుమ బర్రెలు కూడా వచ్చాయి. ఎవరికైనా ఆన్లైన్లో ఆర్డర్ కావాలన్నా బ్యాంగిల్స్, డబల్ బ్యాంగిల్స్, సో చిన్నపిల్లల బ్యాంగిల్స్ ఇవి వచ్చాయి అన్నమాట, సైడ్ బ్యాంగిల్స్ కట్ట. సో అది సో కొంచెం స్టాక్ అయితే అప్డేషన్ అయితే వచ్చిందనమాట షాప్లోకి. అయితే పర్లేదు, కొంచెం కళ అయితే వచ్చింది షాప్కి. మార్నింగ్ వచ్చి దీపం పెట్టేసి నా పని అయితే నేను చేసుకున్నాను. ఈరోజు అంతా ఉన్నాను. నిన్న మూవీకి వెళ్ళిపోయాను. ఇంకా మరి ఆపలేమేమన్నమాట. ఎందుకనంటే 3 సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ సినిమా కంపల్సరీ వెళ్ళాలని చెప్పి వెళ్ళాను. సినిమా అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. చాలామంది ల్యాగ్ అంటున్నారు కానీ సినిమా అయితే చాలా బాగుందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అల్లు అర్జున్ ఫ్యాన్గా నేను చెప్పకూడదు, బట్ మీరు చూడండి, నచ్చకపోతే అప్పుడు అడగండి. పుష్ప 2 అండ్ 3 కూడా ఉంది సో ఫర్దర్గా, బట్ అది ఎప్పుడు వస్తుందో తెలీదు. కొంచెం స్లోగానే రిలీజ్ అయితే అవుతున్నాయి కదా మూవీస్ అయితే. మూవీ అయితే సూపర్ ఉందన్నమాట. ఎందుకంటే నేను చెప్పకూడదు, అసలు అల్లు అర్జున్ ఫ్యాన్గా నేను చెప్పకూడదు, బట్ చెప్తున్నాను. అంటే అంత పిచ్చి ఉన్నది. జూలై టైము, ఆ టైంలోనైతే మేము నైట్ 12 ఆ టైంకి అయితే టికెట్స్ గురించి వెళ్ళేవాళ్ళం. అంత దారుణంగా పిచ్చ ఫ్యాన్ ఉండేవాళ్ళం. ఇప్పుడు అదంతా ఏం లేదు. అసలు నేను టికెట్స్ కూడా బుక్ చేయను అనుకున్నాను. అసలు మర్చిపోయాను, గుర్తులేదు. మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేస్తే ఇలాగ టికెట్స్ బుక్ చేసుకున్నాను రా అని చెప్పాడనమాట. అప్పుడు నేను టికెట్స్ బుక్ చేసుకున్నాను. సో అదనమాట. ఈరోజు నైట్ 9 వరకు ఉంటాను. 9 వరకు ఉండేసి ఇంటికైతే వెళ్ళిపోతాను. సో ఇక్కడ నుండి 9కి బయలుదేరితే మా ఇంటికి వెళ్ళినప్పటికీ 9:30 అయిపోతుంది. ఎలా అయినా 9:30కి తినేసి కొంచెం మొబైల్ చూసి పడుకుని పోవడమే. ఇంతే, ఇంకా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది. ఈ మధ్య కుకింగ్ వీడియోస్ ఇవైతే రావకపోవడానికి రీజన్ ఏంటంటే షాప్లో ఉండడం వల్ల. అసలు కూడా చిన్న ఈవెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఓకే, పర్లేదు ఇప్పుడైతే. సో అదనమాట ఈ వీడియోలో నుంచి ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.